వాళ్ళిద్దరూ సీనియర్ మంత్రులు. ఏపీలో అధికార పార్టీ అధినేతలకు ఆప్తులు. అయితే వాళ్ళిద్దరూ ఒకే జిల్లా వారైనా ఇప్పటి వరకు కలుసుకున్నది లేదు. ఎవరికి వారు అన్నట్లు నియోజకవర్గాలకు పరిమితమైన ఆ మంత్రులిద్దరూ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చారు. ఉన్నపలంగా ఆప్యాయతలతో కలిసి కూర్చున్నారు. సుదీర్ఘంగా చర్చల్లో నిమగ్నమయ్యారు. మరి ఆ ఇద్దరు మంత్రులు సడన్ గా భేటీ కావడానికి కారణాలేంటి? నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ఆ మంత్రులు ఎవరు? వాచ్ దిస్ సీనియర్ మినిస్టర్స్ సిట్టింగ్ పాలిటిక్స్. ఏపీలో మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో నెల్లూరులో అప్పుడే పాలిటిక్స్ హీటెక్కాయి. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి ఆనం నివాసానికి వెళ్లిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సుదీర్ఘంగా జిల్లా రాజకీయాలతో పాటు అభివృద్ధిపైన చర్చించారట. ఇది అధికార పార్టీలోని కూటమితో పాటు అటు ప్రతిపక్షంలోనూ వాడీవేడి చర్చగా మారిందట. చాలా రోజుల తర్వాత మంత్రి నారాయణ నేరుగా సంతపేటలోని ఆనం నివాసానికి వెళ్లడం జిల్లా టీడీపీ క్యాడర్లో ఫుల్ జోష్ నింపుతోందట. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పురోగతిపై ఇరువురు మంత్రుల మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగిందట. ఇలా స్థానిక మున్సిపల్ ఎన్నికలకు ముందు సీనియర్ నేతల భేటీతో జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆనం కుటుంబానికి పెద్దగా ఉంటూ నెల్లూరు నగరంపై సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన దివంగత ఆనం వివేకానందరెడ్డి మరణానంతరం ఆయన అనుచర వర్గం దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. అధికార పార్టీలో కొందరు, ప్రతిపక్షంలో ఇంకొందరు, మరికొందరు జనసేన వైపు వెళ్లారు. ఆనం అంటే నెల్లూరు, నెల్లూరు అంటే ఆనం అన్నంతగా పట్టు కలిగిన ఆనం కుటుంబం గడిచిన 10 ఏళ్ల కాలంలో దాదాపుగా పట్టు కోల్పోయిందనే వాదన లేకపోలేదు. కుటుంబ పరంగా అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా అందులో ఆనం కుటుంబం ప్రాతినిధ్యం తప్పనిసరి. ఇప్పటికీ ఆ ఫార్ములే కొనసాగుతున్నప్పటికీ నగరంపై పట్టు సడలింది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారం కోల్పోయిన అనంతరం ప్రస్తుతం ఆనం కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి రామనారాయణ రెడ్డి దశాబ్ద కాలంలో ఇటు తెలుగుదేశం, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఈ నేపథ్యంలో దివంగత వివేకానందరెడ్డి అనుచరులు దాదాపుగా దూరమయ్యారు. ఆయన కుమారులు సైతం రాజకీయంగా వెనుకబడ్డారు. ఒకప్పుడు ఆనం పేరుతో అనుచరులుగా కాలర్ ఎగరేసిన ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం సిటీలో ఉన్న మెజార్టీ క్యాడర్ మంత్రి నారాయణ వెంట నడుస్తుండగా మరికొందరు ప్రతిపక్ష వైసీపీలో ఉన్నారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకున్న మంత్రి ఆనం నగరంలో తిరిగి పట్టు సాధించుకునేందుకు ద్వితీయ శ్రేణి లీడర్లు, అనుచరులు మంత్రి నారాయణతో సయోధ్యగా కొనసాగేందుకే ఈ సుదీర్ఘ భేటీ అన్న చర్చ నెల్లూరు నగర రాజకీయాల్లో జరుగుతోందట. రానున్న మార్చిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆనం అనుచర వర్గం మొత్తాన్ని సమీకరించి మొత్తం నెల్లూరు నగరంపై పట్టు సాధించే దిశగా మంత్రులు భేటీలో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు జిల్లాపై తెలుగుదేశం పార్టీ పట్టు సాధించడంతో పాటు మరోవైపు నగరంలోనూ ఆనం అనుచర వర్గాన్ని తిరిగి బలోపేతం చేసే దిశగా పథక రచన జరుగుతున్నట్లు పొలిటికల్ కారిడార్లో డిస్కషన్ నడుస్తోందట. మున్సిపల్ ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున అభివృద్ధిని వేగవంతం చేసి అనుచర వర్గాలను బలోపేతం చేసుకునేందుకే ఇరువురి మంత్రుల భేటీలో ప్రధానాంశంగా ఉన్నట్లు అధికార పార్టీలో చర్చ నడుస్తోంది. జిల్లా కేంద్రంపై పూర్తిస్థాయి పట్టు కలిగి ఉంటే జిల్లా రాజకీయాలను శాసించవచ్చు అన్నది ఆనం అనుసరిస్తున్న ప్రధాన రాజకీయ వ్యూహం. ఈ రాజకీయ ప్రణాళికతోనే దాదాపు 30 ఏళ్ల పాటు ఆనం కుటుంబం విజయవంతంగా రాజకీయాలను కొనసాగించింది. ఒక దశలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, నెల్లూరు నగర మేయర్ పదవిని సైతం తమ చేతుల్లో ఉంచుకుంది. ఇదే సూత్రాన్ని రానున్న కాలంలోనూ అనుసరించేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాకపోతే ఈసారి మంత్రి నారాయణతో పూర్తిస్థాయి సయోధ్యతో ముందుకు సాగి ఆనం అంటే ఇప్పుడు నారాయణ కూడా అనే సంకేతాలు ఇచ్చే విధంగా ఈ కీలక భేటీ జరిగిందట. మొత్తం మీద మంత్రులు ఆనం, నారాయణ భేటీ ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ గానే మారింది. వీరి సయోధ్య రానున్న కాలంలో ఎలాంటి రాజకీయ ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి మరి.